మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. మనందరికీ యెరూషలేము అనగానే వెంటనే గుర్తొచ్చేదేంటి చెప్పండి? దావీదు మహారాజు, సొలొమోను కట్టిన దేవాలయం, లేదా యేసు ప్రభువు నడిచిన వీధులు, ఇలాంటివే కదా. మనకు తెలిసిన యెరూషలేము చరిత్ర అంతా దావీదు మహారాజు ఆ పట్టణాన్ని జయించిన దగ్గర నుండే మొదలవుతుంది అని మనం అనుకుంటాం. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, అసలు దావీదు మహారాజు యెరూషలేమును జయించడానికి ముందు అక్కడ ఎవరు ఉండేవారు? ఆ పట్టణం అసలు ఎప్పుడు పుట్టింది? అబ్రహాము కాలంలో యెరూషలేము ఉందా? అక్కడ ప్రజలు ఎలా బతికేవారు? దేవుడు ఆ స్థలాన్నే ఎందుకు ఎన్నుకున్నాడు? ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడైనా మీ మదిలో మెదిలాయా? ఈరోజు ఈ వీడియోలో దాదాపు 4000 లేదా 5000 సంవత్సరాల చరిత్ర వెనక్కి వెళ్ళిపోదాం. బైబిల్ చరిత్రను మరియు పురావస్తు శాస్త్రాన్ని పక్కపక్కన పెట్టి కాంస్య యుగంలో యెరూషలేము ఎలా ఉండేదో ఇప్పుడు చూద్దాం. మనం చరిత్రలోకి వెళ్లే ముందు అసలు యెరూషలేము అక్కడ ఎందుకు కట్టబడిందనే లాజిక్ మనం అర్థం చేసుకోవాలి. పాతకాలంలో, అంటే సిమెంట్ రోడ్లు, పైపు లైన్లు లేని రోజుల్లో మనుషులు ఒక ఊరు కట్టాలంటే 2 విషయాలు చాలా ముఖ్యం. 1 నీళ్లు, 2 సెక్యూరిటీ. మీరు గమనించినట్లయితే యెరూషలేము చుట్టూ కొండలుంటాయి. కానీ యెరూషలేము కట్టబడిన ఆ పురాతన స్థలం కింద ఒక అద్భుతమైన నీటి ఊట ఉంది. దాని పేరే గీహోను ఊట. మీరు ఈ పేరు బైబిల్లో చాలాసార్లు వినే ఉంటారు. యెరూషలేము ఎడారి ప్రాంతానికి దగ్గరగా ఉన్న అక్కడ మనుషులు బ్రతకడానికి ప్రధాన కారణం ఈ గీహోను ఊటనే. ఈ నీళ్లున్నాయి కాబట్టే వేల సంవత్సరాల క్రితం అక్కడ మనుషులు స్థిరపడడం మొదలుపెట్టారు. అలాగే భద్రతా విషయానికి వస్తే యెరూషలేము చుట్టూ లోతైన లోయలున్నాయి, ముఖ్యంగా కిద్రోన్ లోయ. శత్రువులు ఎవరైనా ఆ నగరం మీద దాడి చేయాలంటే అంత లోతైన లోయలోకి దిగి మళ్లీ నిటారుగా ఉన్న కొండ ఎక్కాలి. ఇది ఆ కాలంలో దాదాపు అసాధ్యం. అందుకే ప్రాచీన కాలంలో యెరూషలేము ఒక సహజమైన కోటలాగా ఉండేది. దేవుడు ఈ స్థలాన్ని భౌగోళికంగానే ఎంత ప్రత్యేకంగా సృష్టించాడో చూడండి. ఇప్పుడు మనం చరిత్రలో మొదటి పేజీ తిప్పుదాం. దీన్నే చరిత్రకారులు ఎర్లీ బ్రాంజ్ ఏజ్ అంటారు. అంటే క్రీస్తు పూర్వం 3500 నుండి 2000 మధ్య కాలం. ఆ కాలంలో యెరూషలేము ఈరోజు మనం చూస్తున్నట్టు పెద్ద మహానగరం కాదు. పురావస్తు తవ్వకాల్లో ఏం తేలిందంటే అప్పట్లో అక్కడ ప్రజలు గుహల్లో నివసించేవారు. మెల్లమెల్లగా కొండ మీద చిన్న చిన్న ఇల్లు కట్టుకోవడం, మట్టి పాత్రలు తయారు చేసుకోవడం మొదలుపెట్టారు. మనం అనుకుంటున్నట్లు పెద్ద పెద్ద గోడలు అప్పుడే రాలేదు, కానీ ఒక చిన్న గ్రామం లాంటిది ఏర్పడింది. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఈ ప్రజలెవరు? వీరు కనానీయులు. బైబిల్ మనకు స్పష్టంగా చెప్తుంది కదా, ఇజ్రాయేలీలు రాకముందు ఆ దేశం పేరు కనాను అని. సో యెరూషలేము యొక్క మొదటి నివాసులు కనానీయులే. వీరు వ్యవసాయం చేసుకుంటూ ఆ గీహోను ఊట నీళ్లను వాడుకుంటూ బ్రతికేవారు. ఇప్పుడు మనం కొంచెం ముందుకు, అంటే క్రీస్తు పూర్వం 2000 నుండి 1550 సంవత్సరాల మధ్య కాలానికి వద్దాం. దీన్ని మిడిల్ బ్రాంజ్ ఏజ్ అంటారు. ఈ టైం చాలా ముఖ్యం, ఎందుకంటే బైబిల్లో అబ్రహాము గారు జీవించిన కాలం దాదాపు ఇదే. ఈ కాలంలో యెరూషలేము ఒక నగరంలాగా అభివృద్ధి చెందింది. వాళ్ళు తమ నగరం చుట్టూ పెద్ద గోడలు కట్టుకున్నారు, ఎందుకంటే అప్పటికే యుద్ధాలు మొదలయ్యాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే పురావస్తు శాస్త్రవేత్తలు ఈ కాలానికి చెందిన కొన్ని సాక్ష్యాలను కనుగొన్నారు. దీని గురించి జాగ్రత్తగా వినాలి. ఈజిప్ట్ దేశంలో పురావస్తు తవ్వకాలు జరుపుతున్నప్పుడు కొన్ని పగిలిపోయిన మట్టి పాత్రలు, బొమ్మలు దొరికాయి. వీటి మీద కొన్ని పేర్లు రాసి ఉన్నాయి. చరిత్రకారులు వాటిని చదివినప్పుడు ఆశ్చర్యపోయారు. అవేంటంటే ఈజిప్టు ఫరోలు తమకు శత్రువులుగా ఉన్న నగరాల పేర్లను ఆ మట్టి పాత్రల మీద రాసి వాటిని బలంగా నేలకేసి కొట్టి పగలగొట్టేవారట. అంటే మా శత్రువులు కూడా ఇలాగే పగిలిపోవాలి అని ఒక రకమైన శాపనార్థంలాగా. ఆ పగిలిపోయిన ముక్కల మీద ఒక నగరం పేరు రాసింది. ఆ పేరేంటంటే రుషాలిముం. యెరూషలేము అనే పేరు చరిత్రలో మొట్టమొదట మనకు కనిపించింది ఇక్కడే. రుషాలిమిం అంటే షాలేం దేవుని పునాది లేదా సమాధానపు పునాది. ఈ మట్టి పాత్రలు రాయబడిన కాలం క్రీస్తు పూర్వం 1900 నుండి 1800 సంవత్సరాలు. సరిగ్గా బైబిల్లోని అబ్రహాము కాలానికి ఇది సరిపోతుంది. బైబిల్లో మనం ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనంలో చూస్తాం. అబ్రహాము యుద్ధం నుండి తిరిగి వస్తున్నప్పుడు మెల్కీసెదకు అనే రాజు ఆయనకు ఎదురవుతాడు. సరిగ్గా ఇదే కాలంలో ఆదికాండము 14వ అధ్యాయంలో ఉన్న మెల్కీసెదకు షాలేము రాజు, సర్వోన్నతుడైన దేవుని యాజకుడు అని బైబిల్ చెప్తోంది. అబ్రహాము యుద్ధం గెలిచి వచ్చినప్పుడు మెల్కీసెదకు రొట్టె ద్రాక్షారసం పట్టుకొని ఎదురు వస్తాడు. ఈ విషయం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ షాలేము అంటేనే యెరూషలేము. అంటే దావీదు కంటే సుమారు 1000 సంవత్సరాల ముందే అక్కడ దేవుని యాజకుడు, రాజు ఉన్నాడని బైబిల్ చెప్తోంది. చరిత్రలో దొరికిన రుషాలిమిం అనే పేరు, బైబిల్లో ఉన్న షాలేము అనే పేరు ఒకే నగరాన్ని చూపిస్తున్నాయి. ఆ షాలేము నగరమే ఈ రుషాలిమిం. అంటే దావీదు మహారాజు యెరూషలేమును జయించడానికి 1000 సంవత్సరాల ముందే అక్కడ ఒక బలమైన నగరం ఉందని, దానికి అబ్రహాము కాలం నాటికే అంతర్జాతీయ గుర్తింపు ఉందని ఈ పగిలిపోయిన ముక్కలు సాక్ష్యం ఇస్తున్నాయి. మెల్కీసెదకు బైబిల్ మొత్తంలో అత్యంత రహస్యమైన, ఆసక్తికరమైన వ్యక్తి.
ఆయన గురించి బైబిల్లో చాలా తక్కువ రాయబడినప్పటికీ ఆయన స్థానం చాలా గొప్పది. యూదుల ప్రకారం మెల్కీసెదకు అనేది అతని అసలు పేరు కాదు, అది ఒక బిరుదు. మెల్కీ అంటే రాజు, సెదకు అంటే నీతి, అంటే నీతిగల రాజు అని అర్థం. కింగ్ ఆఫ్ రైట్చెస్నెస్ అని అర్థం. క్రిస్టియన్ థియాలజీ ప్రకారం మరియు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం ప్రకారం మెల్కీసెదకు యేసుక్రీస్తుకు ఒక ముందస్తు ఛాయ. ఆయన ఏకకాలంలో రాజు మరియు యాజకుడు. పాత నిబంధనలో రాజు యాజకుడు కాకూడదు, యాజకుడు రాజు కాకూడదు. కానీ మెల్కీసెదకు ఒక్కడే రెండయ్యాడు. యేసు కూడా రాజు మరియు యాజకుడు. ఆయన అబ్రహాముకు రొట్టె ద్రాక్ష రసం ఇచ్చాడు. ఇది ప్రభువు బళ్లకు సాదృశ్యం. ఆయన యాజకత్వం లేవీయుల కంటే గొప్పది. అందుకే క్రీస్తు యాజకత్వం అహరోను క్రమము చొప్పున కాక మెల్కీసెదకు క్రమము చొప్పున నిరంతరము యాజకత్వమై ఉన్నదని చూస్తాం. ఇప్పుడు మనం ఇంకాస్త ముందుకు క్రీస్తు పూర్వం 1550 నుండి 1200 కాలానికి వద్దాం. దీన్ని లేట్ బ్రాంజ్ ఏజ్ అంటారు. ఈ సమయానికి యెరూషలేము చరిత్రలో చాలా కీలకమైన మార్పులు వచ్చాయి. ఈ కాలంలో యెరూషలేము ఈజిప్టు సామ్రాజ్యం కింద ఒక సామంత రాజ్యంగా ఉండేది. అంటే యెరూషలేముకు రాజు ఉన్నప్పటికీ అతను ఈజిప్టు ఫరోకు లోబడి ఉండాలన్నమాట. ఈ కాలం గురించి మనకు ఎలా తెలిసింది? దీనికి ఒక పెద్ద సాక్ష్యం దొరికింది. కొన్ని సంవత్సరాల క్రితం ఈజిప్టులోని ఆమర్నా అనే ప్రాంతంలో రైతులు తవ్వకాలు జరుపుతుంటే కొన్ని వందల మట్టి పలకలు దొరికాయి. వాటి మీద ఏదో వింత భాషలో రాసి ఉంది. శాస్త్రవేత్తలు వాటిని చదివితే మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు తెలిసాయి. అందులో యెరూషలేము రాజు ఈజిప్టు ఫరోకు రాసిన ఉత్తరాలున్నాయి. ఆ రాజు పేరు అబ్దీహెబా. అబ్దీహెబా ఆ ఉత్తరాల్లో ఫరోను బ్రతిమాలుకుంటూ ఏం రాశాడంటే, ఓ రాజా, నా ప్రభువా, నేను ప్రమాదంలో ఉన్నాను. హబీరు అనే జనం నా భూములను ఆక్రమించుకుంటున్నారు. దయచేసి నాకు సహాయం చేయడానికి సైన్యాన్ని పంపండి, లేకపోతే యెరూషలేము మీ చేజారిపోతుంది అని అబ్దీహెబా ఫరోకు ఉత్తరం రాశాడు. మీరిక్కడ హబీరు అనే పదాన్ని గమనించారా? చాలా మంది చరిత్రకారులు మరియు బైబిల్ పండితులు ఏమంటారంటే, ఈ హబీరు అనే పదం హెబ్రీలకు లేదా ఇశ్రాయేలీలకు సంబంధించింది అయి ఉండొచ్చని భావిస్తారు. యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయేలీలు కనాను దేశాన్ని జయిస్తున్న కాలం మరియు ఈ ఉత్తరాలు రాసిన కాలం దాదాపుగా సరిపోతున్నాయి. ఆ ఉత్తరాల్లో అబ్దీహెబా ఎంత భయపడిపోయాడంటే, నాకు సైన్యం వద్దు గాని కనీసం కొంతమంది విలుకాండ్రనైనా పంపండి చాలు అని వేడుకుంటాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఆ కాలంలో యెరూషలేము రాజకీయంగా చాలా ఒత్తిడిలో ఉంది, కానీ అది చాలా ముఖ్యమైన నగరంగా పరిగణించబడింది. ఇప్పుడు మనం ఇజ్రాయేలీలు కనాను దేశంలోకి వచ్చిన సమయానికి వద్దాం. యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం, ఇజ్రాయేలీలు చాలా నగరాలను జయించారు, కానీ వాళ్ళు జయించలేని లేదా పూర్తిగా స్వాధీనం చేసుకోలేని కొన్ని నగరాల్లో యెరూషలేము ఒకటి. ఆ సమయంలో అక్కడ నివసించిన వారిని జెబూసైట్స్ అని పిలుస్తుంది. వీరు కనానీయుల్లో ఒక తెగ. వీరు యెరూషలేమును ఎంత బలంగా మార్చారంటే అది నాశనం చేయలేని ఒక కోటలా తయారైంది. కొండ మీద ఎత్తైన గోడలు, చుట్టూ లోతైన లోయలు. అందుకే యెబూసీయులు ఇశ్రాయేలీలను చూసి వెటకారం చేసేవారు. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో దావీదు యెరూషలేము మీదకి వచ్చినప్పుడు యెబూసీయులు ఏమంటారో తెలుసా? మాలో కాళ్ళలో సత్తువ లేని వాళ్ళు, గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు కూడా మిమ్మల్ని అడ్డుకోగలరు, మీరు లోపలికి రాలేరు అని ఛాలెంజ్ చేశారు. అంటే వాళ్ళ కోట మీద వాళ్ళకు అంత నమ్మకం. కానీ దావీదు మహారాజు దేవుని సహాయంతో ఆ నీటి కాలువ మార్గం ద్వారా కోటలోకి ప్రవేశించి దాన్ని జయించాడు. అప్పుడు అది దావీదుపురముగా మారింది. కానీ అంతకంటే ముందు వందల సంవత్సరాల పాటు అది యెబూసీయుల కంచుకోటగా నిలిచింది. నేను చెప్పేది కథలు అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. ఈరోజు మీరు యెరూషలేము వెళ్తే సిటీ ఆఫ్ డేవిడ్ అనే ప్రాంతంలో తవ్వకాలు చూడొచ్చు. అక్కడ పురావస్తు శాస్త్రవేత్తలు స్టెప్డ్ స్టోన్ స్ట్రక్చర్ అనే ఒక భారీ కట్టడాన్ని కనుగొన్నారు. ఇది ఒక పెద్ద మెట్ల వరుసగా రాళ్లతో కట్టబడి ఉంది. ఇది దావీదు కాలానికంటే ముందే, అంటే మనం మాట్లాడుకుంటున్న ఈ యెబూసీల కాలంలో లేదా అంతకంటే ముందే కట్టబడింది. బహుశా ఆనాటి కోట గోడలకు సపోర్ట్ ఇవ్వడానికి దీన్ని కట్టుంటారు. దీన్ని చూస్తే అర్థమవుతుంది ప్రాచీన యెరూషలేము వాళ్ళ ఇంజనీరింగ్లో ఎంత తెలివైన వారు. అలాగే గీహోను ఊట దగ్గర కొన్ని భారీ రక్షణ గోడలు కనుగొన్నారు. నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్లేటప్పుడు శత్రువులు దాడి చేయకుండా ఊట చుట్టూ పెద్ద రాళ్లతో రక్షణ ఏర్పాటు చేసుకున్నారు. ఇవన్నీ 3000 నుండి 4000 సంవత్సరాల క్రితం నాటివి. బైబిల్ చెప్తున్న చరిత్ర ఎంత వాస్తవమో చెప్పడానికి ఇవి సాక్ష్యాలుగా నిలిచాయి. దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థం అవ్వాలి. దావీదు మహారాజు రాకముందే యెరూషలేముకు ఒక గొప్ప చరిత్ర ఉంది. అది భౌగోళికంగా దేవుని చేత ప్రత్యేకంగా సృష్టించబడింది. అబ్రహాము కాలంలోనే అక్కడ మెల్కీసెదకు అనే దేవుని యాజకుడున్నాడు. అబ్దీహెబా వంటి రాజులు అక్కడ పరిపాలించారు. యెబూసీలు దాన్ని బలమైన కోటగా మార్చారు. ప్రపంచంలో ఎన్నో పెద్ద నగరాలున్నాయి. నదుల పక్కన, సముద్ర తీరాల్లో వ్యాపారానికి అనుకూలంగా ఉన్న నగరాలు ఎన్నో ఉన్నాయి. ఐగుప్తులో పిరమిడ్లున్నాయి, బబులోనులో తోటలున్నాయి. కానీ దేవుడు ఆ పెద్ద నగరాలను కాకుండా యూదా కొండల్లో ఉన్న ఈ చిన్న నగరాన్ని తన నివాస స్థలముగా ఎందుకు ఎంచుకున్నాడు? 132వ కీర్తన 13వ వచనం.
యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.